పీరియడ్స్ గురించి ఈ 7 మూఢనమ్మకాలు మహిళలు అస్సలు నమ్మకండి. మనం 21వ దశాబ్దంలో బతుకుతున్న కొన్ని విషయాల్లో మూఢత్వం ఇంకా మనల్ని విడిచి వెళ్ళలేదు. ఆడవాళ్ళు అంతరిక్షంలో అడుగు పెడుతున్న ఈ సమయంలో కొన్ని మూఢనమ్మకాలు ఆ అడుగులను ముందుకు పడకుండా అడ్డుకుంటున్నాయి. పీరియడ్స్ అది అత్యంత సహజం, అది తప్పు కాదు, పాపం కాదు. ఈ సృష్టి ముందుకు నడవడానికి అవసరం. అలాంటి పీరియడ్స్ చుట్టూ అలుముకున్న కొన్ని మూఢనమ్మకాలను భద్రకొట్టాల్సిన సమయం ఇదే. ఆ మూఢనమ్మకాలేంటో ఇప్పుడు చూద్దాం. పులుపు తినకూడదు. దీనికి ఎటువంటి ఆధారం లేదు. పీరియడ్ సమయంలో పులుపు తినడం నొప్పిని పెంచుతుందని అందరూ అనుకుంటారు, నమ్ముతారు. కానీ ఇది ఎక్కడా శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. ఏది ఏమైనా మీ పీరియడ్ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. పీరియడ్ సమయంలో ఆడవాళ్ళను తాకకూడదు. ఇలాంటి విషయాలు అస్సలు నమ్మకండి. పీరియడ్ సమయంలో రక్తం రావడం సహజం. దానికోసం మీరు ఎలానో శానిటరీ ప్యాడ్స్ వాడతారు. అంతేకాని మీ పీరియడ్ సమయంలో మీ శరీరం మొత్తం ఏదో జరిగిపోదు. తాకినంత మాత్రాన ఏ కొంప మునిగిపోదు. వేడి నీళ్ళు రక్తాన్ని ఎక్కువ చేస్తాయి. పీరియడ్ సమయంలో వేడి నీళ్ళు తాగితే రక్తం ఎక్కువగా పోతుంది అని చాలామంది నమ్ముతారు. వేడి నీరు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. అంతేకాని రక్తం ఎక్కువగా పోదు. టాంపూన్స్ లోపలికి వెళ్ళిపోతాయి. పీరియడ్ సమయంలో వాడే టాంపూన్స్ లోపలికి వెళ్ళిపోతాయేమోనని చాలామంది భయపడుతుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. భయపడకుండా టాంపూన్స్ వాడండి. టాంపూన్స్ వాడితే వర్జినిటీ పోతుంది. ఈ మాట ఎవరైనా మీతో అంటే వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఏమీ తెలియదు అని అర్థం. సాధారణంగా అందరూ అనుకునే దాని ప్రకారం మొదటిసారి సెక్స్లో పాల్గొనేటప్పుడు కన్నెపొర తొలగిపోతుంది. దానివల్ల వర్జినిటీ పోతుంది. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కన్నెపొర కేవలం సెక్స్లో పాల్గొన్నప్పుడే మాత్రమే కాకుండా మీరు ఏదైనా ఆటలాడుతూ లేదా సైకిల్ తొక్కుతూ పడిపోయినప్పుడు కూడా అలా జరుగుతుంది. అంత మాత్రాన మీరు వర్జినిటీ కోల్పోయినట్టు కాదు. ఇవన్నీ పట్టించుకోకుండా మీరు టాంపూన్స్ వాడచ్చు. పీరియడ్ సమయంలో పచ్చడిని ముట్టుకుంటే చెడిపోతుంది. మీ పీరియడ్ సమయంలో మీరు పచ్చడిని తాకగానే మీ యోనిలో ఉండే మలినం అలా పైకి పాకుంటూ వచ్చి మీ వేళ్ల ద్వారా పచ్చడిలోకి వెళ్ళిపోతుంది. పచ్చడి చెడిపోతుంది. ఈ పిచ్చి పచ్చడి మాటలు అస్సలు నమ్మకండి. పీరియడ్ సమయంలో గుడిలోకి వెళ్ళకూడదు. ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో తెలియదు, కానీ భారతదేశంలో చాలా దగ్గర ఇది పాటించబడుతోంది. సర్వ జగతిని సృష్టించిన దేవుడిని మనుషులు ఎలా మరణం చేస్తారు? ఇది మాతృత్వానికి మూలమైన ఆడవాళ్లను కించపరచడమే కదా. దీనికి వ్యతిరేకంగా చాలా చోట్ల ఉద్యమాలు చేస్తున్నారు. ఇది త్వరలో మారాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.